ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను బలిగొన్న కోవిడ్ మహమ్మారి పుట్టుకకు సంబంధించి అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర సంచలనం రేగుతోంది. కరోనా వైరస్పై చైనాలోని వుహాన్ ప్రయోగశాల నిర్వహించిన ప్రమాదకర పరిశోధనలకు అమెరికా నుంచే నిధులు అందాయని, ఈ వాస్తవాలను అగ్రరాజ్యానికి చెందిన కొందరు ఉన్నత స్థాయి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్గా తన పదవీకాలం ముగిసే చివరి రోజున తులసి గబార్డ్ అధికారిక పత్రాలు విడుదల చేస్తూ విస్తుపోయే నిజాలు బహిర్గతం చేశారు. తులసి గబార్డ్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్కు ప్రధాన వైద్య సలహాదారుగా దాదాపు 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధిపతిగా పనిచేసిన యాంటోనీ ఫాచి ఈ మొత్తం వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్నట్టు తెలుస్తోంది. గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్లపై అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ తీవ్రతను వ్యాప్తి పెంచేటువంటి పరిశోధనల కోసం ఫాచి అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును అంటే కోట్లాది రూపాయలను వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి మళ్లించినట్టు ఆ పత్రాల్లో తెలుస్తోంది. కేవలం చైనా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30కి పైగా దేశాల్లో ఉన్న 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా ప్రభుత్వం దీర్ఘకాలంగా భారీగా నిధులు సమకూరుస్తోందని దర్యాప్తులు తేలింది. ఇక 2020 ప్రారంభంలో అమెరికాలో కోవిడ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న టైంలో నుంచి ప్రభుత్వ విధానాలకు ఫాచీనే దిశానిర్దేశం చేశారు. అయితే ఈ వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందన్న వాస్తవాలు బయటకు రాకుండా ఆయన గట్టిగా ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో చైనా నిఘా అధికారులతో ఫాచీ జరిపిన సంభాషణల వివరాలు, ల్యాబ్ లీక్ డేటాను దాచిపెట్టి ఈ వైరస్ కేవలం జంతువుల నుంచే సహజసిద్ధంగా మానవులకు వ్యాపించింది అనే వాదనను బలంగా ప్రచారం చేయించారని గబార్డ్ పేర్కొన్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన కొన్ని కీలక నిఘా విభాగాల్లోని అధికారులను కూడా వాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి వెనుక ఉన్న ఈ బయో ల్యాబ్ నిధుల వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై సరికొత్త చర్చకు, రాజకీయ దుమారానికి దారితీస్తోంది.